నేను లాస్ట్ క్లాస్ లో ప్రాబ్లం 1 టు ప్రాబ్లం 14 చేశాను లాగరిథమ్స్ కి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ లో. నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లం 15 నుంచి స్టార్ట్ చేస్తాను. సేమ్ లాస్ట్ క్లాస్ లెక్కనే మీరు ఫస్ట్ అన్ని ప్రాపర్టీస్ రాసి పెట్టుకోవాలి నోట్బుక్ లో ఆర్ డిస్క్రిప్షన్ అంటే లేకపోతే నేను ప్రాపర్టీ నెంబర్ చెప్తాను. ప్రాపర్టీ నెంబర్ చెప్పేటప్పుడల్లా మీరు డిస్క్రిప్షన్ లో చూసుకోవాలి. యువర్ స్విచ్ నోట్బుక్ లో రాసుకుంటారో డిస్క్రిప్షన్ లో చూసుకుంటారో మీ ఇష్టం. ఈ ప్రాపర్టీస్ అన్ని ఎట్లా నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను, ప్రజెంట్ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. దెన్ లాగరిథమ్ 2 వాల్యూ, లాగరిథమ్ t వాల్యూ. log 2 with base 10 is 0.3010, logarithm log 3 with base 10 is 0.417. Next 15th problem. 15th problem ఇచ్చాడు log x with base 32 is equals to 0.8, then x is equals to 0.8 ఇచ్చారు log x with base 32. Then x is equals to 32 whole power of 0.8. Logarithm basic structure. అది తెలియకపోతే నేను ఆ వీడియో, ఆ లాగరిథమ్ బేసిక్స్ వీడియో అండ్ ఆల్సో లాస్ట్ క్లాస్ లో చెప్పిన ప్రాబ్లం నేను ఎండ్ స్క్రీన్స్ లో పెడతాను, అలానే డిస్క్రిప్షన్ లో పెడతాను. యూ కెన్ డిఫర్ దెమ్. అండ్ సో x is equals to 32 whole power of 0.8 అంటే దాన్ని 4/5 గా రాసుకోవచ్చు. అండ్ 2 power of 5 32 అని మనం 2 power of 5 is 32. సో 2 power of 5 whole to the power of 4/5. ఎక్స్పోనెంట్ లోనే మళ్ళీ దానికి ఎక్స్పోనెంట్ ఉంది. సో మనం ఇప్పుడు ఈ 2 నెంబర్స్ ని మల్టిప్లికేషన్ చేస్తాం. సో 2 power of 5 into 4/5. Numerator 5, denominator 5 will get cancelled. So 2 into 4. Sorry, 2 to the power of 4. 2 to the power of 4. 16. Next 16th problem. ఏమి ఇచ్చాడు? log y with base 600 అన్నాడు, log x with base 10 అన్నాడు. సో ఫస్ట్ log y with base 600 అంటే మనం దాన్ని ఏమని రాసుకోవచ్చు? y is equals to x power of 100 అని రాసుకోవచ్చు. డన్. y is equals to x power of 100. నెక్స్ట్ log x with base 10 అన్నాడు. ఇప్పుడు దాన్ని మనం ఏమని రాసుకోవచ్చు? లాగరిథం బేసిక్ స్ట్రక్చర్ తోటి x is equals to 2 power of 10. ఇప్పుడు కింద x ఉంది కాబట్టి ఆ x ని పైన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసేయండి. సో అప్పుడు ఏమొస్తుంది? y ఈక్వల్స్ టు 2 power of 10 whole power of 100. So 2 power of 10 whole to the power of 100. ఎక్స్పోనెంట్ కే మళ్ళీ ఎక్స్పోనెంట్ ఉంది కాబట్టి బోత్ మల్టిప్లై అవుతాయి. సో y ఈక్వల్స్ టు which is equals to 2 to the power of 1000. 10 into 100 is 1000, right? This. Then the problem number 17. The value of log of minus 1/3, log with base minus 1/3, 81. జనరల్ గా నెగటివ్ బేస్ కి లాగరిథం యూజ్ చేయరు, బట్ అతను వాళ్ళు ఇచ్చారు కాబట్టి అది వ్యాలిడ్ కాదు జనరల్ గా నెగటివ్ బేస్, బట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం సాల్వ్ చేద్దాము. లాగరిథం ఆఫ్ 81 with base minus 1/3. లాగరిథం ఆఫ్ 81 with base minus 1/3 అన్నాడు. నేను ప్రాపర్టీ 5 యూజ్ చేసుకుంటాను. ఇక్కడ ప్రాపర్టీ 5 యూజ్ చేసుకొని లాగరిథం ఆఫ్ 81 బై ఇక్కడ నేను బేస్ 10 అనుకోండి, నేను జస్ట్ లాగరిథం అని పెట్టాను, దానికి బేస్ 10 అనుకోండి, విత్ లాగరిథం ఆఫ్ minus 1/3. లాగరిథం ఆఫ్ 81 అంటే ఏంటి? 3 cube 27.
3 power of 4 81. So logarithm of 81 ని మనము 3 power of 4 అని రాసుకోవచ్చు. Logarithm of 3 power of 4 divided by ఇక్కడ నేను ప్రాపర్టీ 2 వాడతాను డినామినేటర్ లో. సో అప్పుడు ఏమొస్తుంది, log -1 సారీ minus of log 1, ఈ -1/3 అని ఉంది. సో logarithm of -1 అని రాస్తే దట్ విల్ బి అన్డిఫైన్డ్. ఎక్స్ అనేది ఉండకూడదు, ఐ మీన్ ఎక్స్ ప్లేస్ లో -1 ఉండకూడదు. సో ఏం చేస్తానంటే log 1 అని రాస్తాను, రాసి ఇది ఏం చేస్తానంటే -1/3 ఉంది కదా, న్యూమినేటర్ లో +1 డినామినేటర్ లో -3 అనుకుంటాను. అనుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఆ 1/3 ఉన్నప్పుడు logarithm of 1 minus of logarithm of -3. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, లాగరిథం లోపల -3 వస్తుంది. సో -3 అంటే ఇట్ ఈస్ అన్డిఫైన్డ్. It should be undefined because logarithm of minus, how can I tell the logarithm of -1? It is undefined or whatever it may be. I don't know వాళ్ళు ఎలా ఇచ్చారో మరి ప్రాబ్లం. ఇదైతే వ్యాలిడ్ ప్రాబ్లం కాదు. 17th ప్రాబ్లం. The problem number 18. అసలు నెగటివ్ బేస్ తోటి చేయకూడదు. బట్ ఒకసారి ఎలా చేద్దాము అంటే లాగరిథం బేసిక్ స్ట్రక్చర్ లోకి వెళ్దాము. Logarithm of 81, logarithm with base -1/3, 81 equals to x అనుకున్నాం అందాక. సో ఇప్పుడు ఏమవుతుంది, 81 ఈక్వల్స్ టు, బట్ అసలు ఇట్లాంటి క్వశ్చన్స్ రావు ఎగ్జామ్స్ లో, జస్ట్ ప్రాక్టీస్ కోసం చేయడమే. బికాస్ నీకు బేస్ అనేది ఎప్పుడు నెగిటివ్ ఉండదు. సో 81 ఈక్వల్స్ టు x పవర్ ఆఫ్ -1/3. లెఫ్ట్ సైడ్ ఉన్న -1/3 రైట్ సైడ్ తీసుకొస్తే x ఈక్వల్స్ టు 81 హోల్ పవర్ ఆఫ్ -3. x equals to, sorry, minus, sorry, 81 whole to the power of -3. సో -3 whole to the power of -4 అయినప్పుడు 81 వస్తుంది. సో x is equals to -4. అయితే జనరల్ గా అసలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నెగిటివ్ బేస్ ఉన్నవి వ్యాలిడ్ కాదని చెప్పేసి నేను బేసిక్ కాన్సెప్ట్స్ లోనే నేను మీకు చెప్పాను. ఒకసారి మీరు రిఫర్ చేసుకోండి. ఎండ్ స్క్రీన్స్ లో అండ్ డిస్క్రిప్షన్ లో నేను దాని లింక్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ 27 పెట్టాను చూడండి, అది ఎందుకు వ్యాలిడ్ కాదో తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ 27 పెడితే -3 హోల్ పవర్ ఆఫ్ 3, -3, ఇప్పుడు అప్పుడు x వాల్యూ ఏం రావాలి,
27 is equals to x power of minus 1/3. చూడండి 7 పవర్ ఆఫ్ -3 ఏమొస్తుంది అసలు రాదు కదా వాల్యూ 27 అనేది 3 క్యూబ్ కే పాసిబుల్ -3 హోల్ క్యూబ్ ఏమొస్తుంది -27 వస్తుంది అప్పుడు అసలు ఇక్కడ x పాసిబుల్ అవుతుందా పాసిబుల్ కాదు x ఇస్ అన్డిఫైన్డ్ సో అందుకని ఏమైనా కొన్ని కేసెస్ లోనే నెగటివ్ బేస్ పాసిబుల్ అవుతుంది సో అందుకనే ఈ 17th ప్రాబ్లం అసలు నెగటివ్ బేస్ ని వ్యాలిడ్ కాదు అంటారు ఇక్కడ సో 17th ప్రాబ్లం అంత అవసరం లేదు ఒకవేళ ఇక్కడ ఏ ఎగ్జామ్స్ లో వచ్చినా కానీ సో ప్రాక్టీస్ కోసం చేస్తారని చెప్పేసి చెప్పాను అంతే ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 18 లాగరిథమ్ ఆఫ్ 2√3 2√3 means 2 ని రూట్ లో ఒకటి తీసుకెళ్తే 4 into 12 under root of 2 12 power of 1/2 logarithm of 12 whole power of 1/2 1728 దాని వాల్యూ అడుగుతున్నారు సో మళ్ళీ ఎప్పటి లెక్కనే లాగరిథమ్ ఆఫ్ 1728 divided by logarithm of 12 whole power of 1/2 12 whole to the power 1/2 ఇక్కడ 1728 అంటే ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి సో ఒకసారి దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి చూడండి ఆర్ ఇంకా ఎలానైనా మీరు చేసి చూస్తే సో అప్పుడు మీకు ఏమొస్తుంది అంటే 12 క్యూబ్ వస్తుంది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి చూస్తే మీకు టోటల్ ఓవరాల్ గా మనకు సొల్యూషన్ అయిపోయిన తర్వాత సింపుల్ గా రాసుకోవడానికి 12 క్యూబ్ logarithm of 12 cube by logarithm of 12 to the power 1/2 ఇక్కడ న్యూమరేటర్ లో డినామినేటర్ లో రెండింటి దగ్గర నేను ప్రాపర్టీ 3 యూజ్ చేస్తాను సో ప్రాపర్టీ 3 యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే 3 into log 12 divided by 1/2 into log 12 డినామినేటర్ లో 1/2 వచ్చిందంటే సో అది మళ్ళీ న్యూమరేటర్ కి వస్తుంది ఆ 2 అనేది డినామినేటర్ లో 1/2 వచ్చింది మళ్ళీ డినామినేటర్ అంటే నథింగ్ బట్ ఇట్ ఇస్ న్యూమరేటర్ సో 3 into 2 into log 12 by log 12 so the answer is 6 then the solution of the 19th problem log under root 8 by log 8 log under root 8 ని డైరెక్ట్ గా log of 8 whole power of 1/1 రాస్తాను log 8 with power 1/2 whole divided by logarithm of 8 సో ఇక్కడ నేను ఇప్పుడు న్యూమరేటర్ లో ప్రాపర్టీ 3 యూజ్ చేస్తే ఏమొస్తుంది 1/2 ఇంటూ log 8 క్యాన్సిల్ అయిపోతుంది 1/2 ఇంటూ log 8 ఉంటుంది మళ్ళీ డినామినేటర్ log 8 ఉంటుంది విత్ సేమ్ బేస్ సో సేమ్ నెంబర్స్ అవుతాయి కాబట్టి log 8 క్యాన్సిల్ అయిపోతుంది
So the answer is 1 divided by 2. Then the problem number 20. Which of the following statements is not correct? Log 10 with base 10 1. So logarithm of a number with same is always 1. Already చెప్పినాను. Logarithm of 2 plus 3 is equals to log 2 into 3. నేను లాగరిథం బేసిక్స్ చెప్పినప్పుడు చెప్పాను చూడండి, చాలా మంది ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తుంటారు అని. సో ద మిస్టేక్ ఇస్ దిస్ వన్. లాగరిథం ఆఫ్ 2 into 3 ఉంటే ఏమని రాస్తారంటే log 2 plus log 3 అని రాస్తారు, కానీ log of 2 plus 3 అని రాయారు. సో ద ఆప్షన్ బి ఇస్ రాంగ్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? బి. నెక్స్ట్, the value of log of base 2 into log of base 5 625. Logarithm with base 2, logarithm with base 5 625 equals to, ఫస్ట్ ఏంటి అంటే ఒక్కటి మీరు బాగా గమనించండి, లాగరిథం అనేది ఒక ఫంక్షన్ అయితే ఫస్ట్ అవుట్ సైడ్ ఉన్న ఫంక్షన్ తీసేసిన తర్వాతనే లోపల ఉన్న దాన్ని తీసేస్తాం. లోపల ఉన్న దాన్ని తీసేసాం అనుకోండి, టోటల్ క్యాలిక్యులేషన్ మారిపోతుంది. బికాస్ అసలు నువ్వు బయట ఉన్న కట్టని ఓపెన్ చేయకుండా లోపల ఉన్న కట్టని ఎట్లా ఓపెన్ చేస్తావు నువ్వు? ఇది జనరల్ గా ట్యాగ్ చేసి పెట్టారనుకోండి 625 ని, రియల్ వాల్యూ మనకి ఇక్కడ ఓపెన్ చేయట్లేదు. 625 రియల్ 625 కి ఏదో మల్టిప్లికేషన్ డివిజన్ లేదు కదా. సో సంథింగ్ ఏదో లాగరిథం అనే ఏదో ఒక ఫంక్షన్ ఉంది, రియల్ వాల్యూస్ ఇక్కడ లేవు, ఏదో ఒక లాగరిథం ఫంక్షన్ లోపల చూపిస్తున్నారు. కాబట్టి ఫస్ట్ 625 ని దేంతో ప్యాక్ చేశారు? log 5 తో ప్యాక్ చేసి తర్వాత log 2 తోటి ప్యాక్ చేశారు. సో ఇప్పుడు అన్ప్యాక్ చేసేటప్పుడు ఏం యూజ్ చేస్తాము అంటే, ఇక్కడ ఫస్ట్ ఇది రిమూవ్ చేస్తాం. ఇక్కడ log 2 రిమూవ్ చేసిన తర్వాతనే, ఐ మీన్ ఇక్కడ log విత్ బేస్ 2 ఉన్నదాన్ని లాగరిథం బేసిక్ యూజ్ చేసుకొని ఇటు సైడ్ పంపించిన తర్వాతనే ఆ తర్వాత మళ్ళీ log 5 యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ మనకు అంత అవసరం లేదు. ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ 625 కదా, 625 ఏమని రాసుకోవచ్చు? 5/4 అని రాసుకోవచ్చు. ఇందాక నేను పైన ఎందుకు ఎక్స్ప్లెనేషన్ చెప్పానంటే, ఒకసారి అట్లా యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇందులో కూడా ఈ బుక్ లో కూడా ఇక్కడ నేను అవసరం వస్తే నేను చెప్తాను. లాగరిథం ఆఫ్ బేస్ 2 logarithm of with base 5 of 625. So 625 మనం 5/4 అని రాసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఇట్ ఈస్ 5 whole to the power of 4. లాగరిథం ఇప్పుడు ఈ 5 to the power of 4 log 5 with base with 5 to the power of 4 కి నేను థర్డ్ ప్రాపర్టీ యూజ్ చేస్తాను. థర్డ్ ప్రాపర్టీ యూజ్ చేస్తే ఏమవుతుంది? 4 ఇక్కడికి వస్తుంది. బికాస్ ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మనం దీన్ని అన్ప్యాక్ చేస్తున్నాం కాబట్టి, ఈ టోటల్ ని అన్ప్యాక్ చేయట్లేదు కాబట్టి, ఇది అన్ప్యాక్ చేస్తున్నాం కాబట్టి ఆ 4 అనేది ఓన్లీ ఈ log 5 ఈ టోటల్ అన్ప్యాక్ చేయకుండా ఓన్లీ ఈ పార్ట్ అన్ప్యాక్ చేస్తున్నాం కాబట్టి, సో ఈ 4 అనేది ఇక్కడికి వస్తుంది. సో logarithm with base 2 of 4 into log 5 base 5 వస్తుంది. into log 5 base 5 అంటే ఏంటిది? 1. సో ఇప్పుడు log 4 with base 2, 4 ని ఏమని రాసుకుంటాం? 2 square అని రాసుకుంటాం. 4 ని 2 square అని రాసుకుంటాం.
logarithm with base 2 square is equals to 2 ముందరికి వస్తే 2 ముందరికి వస్తుంది because of the property 3 log 2 with base 2 and 1, so answer is 2. And second problem, ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ యూస్ వస్తుంది చూడండి, లాగరిథమ్ లాగ్. చూడండి సెకండ్ ప్రాబ్లం, లాగరిథమ్ విత్ బేస్ 2 logarithm with base 3 logarithm with base 2 of x equals to 1. సో ఫస్ట్ ఇప్పుడు మనం అన్ప్యాక్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి చేస్తాం, బికాస్ ఇటు సైడ్ ఉన్న దాన్ని ఇందాక పైన ఏం చేసాము, ఓన్లీ ఈ దీన్నే సాల్వ్ చేసుకుంటూ వచ్చాము, జస్ట్ ఉన్న ఒక్కదాన్నే ఇట్లా సాల్వ్ చేసుకుంటూ వచ్చాము కాబట్టి ఇలా చేసుకుంటూ వచ్చాం, ఫస్ట్ లోపలిది చేసి ఆ తర్వాత ఇలా బయటికి చేసుకుంటూ వచ్చాం. బట్ ఇప్పుడు కింద మనం ఏం చేస్తున్నాము అంటే ఇటు సైడ్ ఉన్న కొన్ని ఫ్యాక్టర్స్ ని అటు సైడ్ తీసుకెళ్తున్నాం. సో అలా తీసుకెళ్లేటప్పుడు ఏమొస్తుంది, బయట సైడ్ నుంచి తీసుకెళ్తాం, బయట ఉన్నది తీసేసి తర్వాత మళ్ళా లోపల ఉన్నదాన్ని మళ్ళీ తీసుకెళ్తాం, మళ్ళీ నెక్స్ట్ ఇంకో లోపల ఉందని తీసుకెళ్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, లాగ్ with base 3 logarithm with base 2 of x is equals to 2 to the power of 1. logarithm basic formula 2 to the power of 1. సేమ్ అంతే, మళ్ళీ ఇప్పుడు ఇది అన్ప్యాక్ చేస్తాం, లాగ్ విత్ బేస్ 3 ని అన్ప్యాక్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది, లాగరిథం విత్ బేస్ 2 of x equals to 3 square. 2 power of 1 అంటే is nothing but 2, so it is 3 square. 3 square అంటే ఎంత, 9. సో మళ్ళీ లాగరిథం బేసిక్ స్ట్రక్చర్ తీసుకుంటే x equals to 2 power of 9. 2 power of 9 అంటే ఎంత, 512. 512 is the answer. Next, the problem 23. Problem 23 కూడా సేమ్ యాజ్ ద ప్రాబ్లం 21, బట్ ఒకసారి సాల్వ్ చేస్తాను. లాగరిథం with base 2 logarithm with base 2 logarithm base 3 logarithm with base 3 27. సో ఫస్ట్ 27 అంటే ఏంది, 3 క్యూబ్. logarithm with base 2 logarithm with base 2 logarithm with base 3. ఇప్పుడు 3 క్యూబ్ వస్తుంది, 27 3 క్యూబ్ వస్తే ఇక్కడ మనం ప్రాపర్టీ 3 అప్లై చేసామనుకోండి, ఇక్కడ 3 క్యూబ్ లో ఇక్కడ జస్ట్ బేస్ 3 ఇక్కడ ఉండిపోతుంది, 3 క్యూబ్ లో ఆ పవర్ 3 అనేది ముందడికి వస్తుంది, అది ముందడికి సేమ్ నేను 21 ప్రాబ్లం చేసినప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, లాగరిథమ్ ఆఫ్ base 3 of 3
లాగరిథమ్ ఆఫ్ 3 బికాస్ 3 క్యూబ్ 27 ఆ 3 ముందడికి వచ్చేసింది. log 3 with base 3 ఏమవుతుంది 1 అవుతుంది బికాస్ లాగరిథమ్ ఆఫ్ ఏ నెంబర్ విత్ సేమ్ బేస్ ఇస్ 1. ఇక్కడ నేను బేస్ 3 అని రాయలేదు బట్ పైన ఉన్న ప్రాబ్లం బట్టి చూసుకోండి ఇది బేస్ 3. సో log 3 with base 3 అనేది 1 అవుతుంది. ఇక్కడ 1 అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇంకేముంటుంది log 3 base 3 ఉంటుంది. ఓకే ఫస్ట్ ఈ పార్ట్ వర్క్ చేసి చెప్తాను. లాగరిథమ్ ఆఫ్ 2 logarithm of 2 logarithm of base 3 of 3 ఇక్కడ log 3 ఎంత 1 సో into 1 no problem ఇక్కడ into 1 ఉన్న లెక్కన ఒకటి మళ్ళీ ఇక్కడ log 3 base 3 ఏమొస్తుంది 1 వస్తుంది. సారీ ఇక్కడ 27 క్యూబ్ ఉంది. ఇప్పుడు 27 క్యూబ్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడికి ఏమొస్తుంది ఇక్కడ 3 క్యూబ్ ఉంటుంది మళ్ళీ హోల్ క్యూబ్ 3 into 3 ఎంత 9. సో ఇక్కడ 9 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 9 log with base 2 log with base 2 3 స్క్వేర్ కదా ఇది 9. సో 3 స్క్వేర్ అన్నప్పుడు ఆ 2 అనేది ముందడికి వస్తుంది. సో ఇక్కడ 2 ఇక్కడ బేస్ రాయలేదు. ఇక్కడ log 3 ఇక్కడ బేస్ 3 ఉంటుంది అఫ్ కోర్స్ నేను రాయలేదు. సో log 3 with base 3 is 1. logarithm with base 2 logarithm with base 2 2 and log 3 is 1 log 3 with base 3 is 1. మళ్ళీ ఇక్కడ log 2 with base 2 మళ్ళీ ఇది 1. సో అప్పుడు ఏమొస్తుంది logarithm with base 2 of 1 log 1 with any base is always 0. 2 power of 0 ఎంత 1 కదా. సో అందులో 3 power of 0 4 power of 0 మీరు ఎంత బేస్ ఎంత ఉన్నాయో ఉండండి. ఇట్ సైడ్ రైట్ సైడ్ అక్కడ లాగరిథం కి ఇక్కడ బేస్ ఎంతైనా ఉండండి. లాగరిథం కి ఇక్కడ 1 ఉంది అంటే దట్ ఈస్ ఆల్వేస్ 0. నెక్స్ట్ 24th క్వశ్చన్. a power of x a to the power of x equals to b to the power of y. అయితే ఇక్కడ నేను x కి లాగరిథం బేస్ యూస్ చేసుకొని ఐ మీన్ లాగరిథం స్ట్రక్చర్ యూస్ చేసుకొని x ఈక్వల్స్ టు లెక్క రాస్తాం మొత్తం. సో అప్పుడు ఏమొస్తుంది అంటే x ఈక్వల్స్ టు logarithm of b
logarithm of base a with b power of 5. ఇప్పుడు నేను ఇక్కడ ప్రాపర్టీ 3 యూజ్ చేస్తాను. సో అప్పుడు ఏమొస్తుంది, x equals to y into logarithm with base a of b. ఇప్పుడు y నేను లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తా, అప్పుడు అది x by y అవుతుంది. నెక్స్ట్ లాగరిథం కి నేను 5th ప్రాపర్టీ యూజ్ చేస్తాను. సో అప్పుడు ఏమొస్తుంది, x by y ఈక్వల్స్ టు లాగరిథం ఆఫ్ b విత్ బేస్ 10 అనుకోండి, విత్ అందాక విత్ బేస్ 10 అనుకోండి, అది నేను రాయట్లేదు, బేస్ లాగరిథం ఆఫ్ a విత్ బేస్ 10. ఇక్కడ చూడండి, x by y ఈక్వల్స్ టు log b విత్ log b by log a. ఏ ఆప్షన్ వస్తుంది, ఆప్షన్ సి, log a by log b ఈక్వల్స్ టు y by x. నెక్స్ట్ logarithm of 360, the 25th question. లాగరిథం ఆఫ్ 360 అని వచ్చి అసలు ఏం బేస్ ఇవ్వకుండా లాగరిథం కి జస్ట్ log 360 అని ఇచ్చాడంటే అది నథింగ్ బట్ విత్ బేస్ 10, లాగరిథం విత్ బేస్ 10 ఆఫ్ 360 which is equals to లాగరిథం ఆఫ్ 36. 360 అంటే 36 into 10 అని రాయొచ్చు. మళ్ళీ 36 ఏమని రాయొచ్చు, 12 into 3 అని రాయొచ్చు. మళ్ళీ 12 ని 4 into 3 అని రాయొచ్చు. సో ఆ 360 ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 to the ఫస్ట్ నార్మల్ రాసుకోండి, 10 into 12. మళ్ళీ 12 ఏమని రాస్తాం, 4 into 3 అని రాయొచ్చు. మళ్ళీ 4 ని 2 into 2 అని రాయొచ్చు. సో దాన్ని ఏమని రాస్తాం అంటే లాగరిథం ఆఫ్ 10 into 4 into 3. 4 into 3 లో మళ్ళీ 4 అంటే 2 into 2. సో 10 into 2 square into 3. సో ఇక్కడ 12 into 3 is 36 కదా. సో 12 3 is 36, ఇక్కడ ఇంకో 10 లాగరిథం ఆఫ్ 10, 4 into 3 12, మళ్ళీ 2 square 4 అంటే, సో 2 to the power of 2 మల్టిప్లికేషన్ 4 into 3 వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇంకో into 3 ఉంది. సో దాన్ని కలిపితే ఏమొస్తుంది, 3 square అవుతుంది. 3 పవర్ ఆఫ్ 2. అయితే ఇప్పుడు మనం దాన్ని డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, 2 ఇప్పుడు లాగ్ ఇప్పుడు ఫస్ట్ ప్రాపర్టీ యూస్ చేసుకొని log 10 విత్ బేస్ 10 ప్లస్ 2 into log 2 ప్లస్ 3 into log 2 అని ఇట్లా రాసుకుంటాం డివైడ్ చేసిన తర్వాత. అయితే log 10 బేస్ 10 ఏమొస్తుంది ఆన్సర్, 1 ప్లస్ సంథింగ్ 2 into సంథింగ్ ప్లస్ అలా ఏదో ఒక వాల్యూ వస్తుంది. అయితే ప్లస్ ఆ ప్లస్ వచ్చే దాంట్లో ఈ 1 అనేది ఉందా చూడండి, ఆప్షన్స్ లో 1 ఉండదు. 2 log 2 ప్లస్ 3 log 3 ఉంది ఆప్షన్ ఏ. ఆప్షన్ బి 3 log 2 ప్లస్ 2 log 3. ఆప్షన్ డి లో ఒకటి ఉంది, ఆప్షన్ సి లో ఇంకోటి ఉంది, బట్ 1 అనేది లేదు. సో అప్పుడు మనం ఏం చేయాలి, లాగరిథం ఆఫ్ 10 ని కూడా మళ్ళీ ఫర్దర్ డివైడ్ చేయాలి. సో అప్పుడు ఏమొస్తుంది, log of 2 into 5, log 2 into 5 అవుతుంది log 10. మళ్ళీ log 2 into 5 అంటే మళ్ళీ ఇక్కడ 2, ఇక్కడ into 2 స్క్వేర్. ఏం 10 డివైడ్ చేసినప్పుడు ఒక 2 వస్తుంది, ఆల్రెడీ మళ్ళీ 2 స్క్వేర్ ఉంది. సో దాన్ని 2 క్యూబ్ అని రాయొచ్చు డైరెక్ట్ గా. మన టెక్స్ట్ 10 డివైడ్ 10 ని మళ్ళీ ఫ్రాక్షన్ చేసినప్పుడు 5 కూడా మిగులుతుంది కదా. సో ఓవరాల్ గా ఏమొస్తుందంటే లాగరిథం ఆఫ్ 5 into
logarithm of 2 cube into logarithm of 3 square. సో దాన్ని ఏమని రాసుకోవచ్చు, log 5 ప్లస్ 3 log 2 ప్రాపర్టీ 3 యూజ్ చేసి ఇక్కడ నేను 3 log 2 అని రాస్తాను. సో ఇట్ ఈస్ 3 log 2 నెక్స్ట్ ఇంకోసారి కూడా మళ్ళీ ప్రాపర్టీ 3 యూజ్ చేసి 2 log 3 రాస్తాను. 2 స్టెప్స్ లో రాసేదాన్ని నేను జస్ట్ సింగిల్ స్టెప్ లో రాశాను. మేబీ మీరు అర్థం చేసుకోగలుగుతారు. మధ్య ఇంకో స్టెప్ ఏముంటుందంటే log 5 ప్లస్ log 2 క్యూబ్ ప్లస్ log 3 స్క్వేర్. దాన్ని మళ్ళీ 2 క్యూబ్ ఉన్నదాన్ని థర్డ్ ప్రాపర్టీ యూజ్ చేసి 3 ముందర తీసుకొచ్చాను. అండ్ సేమ్ అలా నెక్స్ట్ దాంట్లో కూడా ఐ మీన్ ప్లస్ మళ్ళీ 3 log 3 స్క్వేర్ లో కూడా 3 స్క్వేర్ లో 2 ని మళ్ళీ ముందర తీసుకొచ్చాను ప్రాపర్టీ 3 యూజ్ చేసి. నెక్స్ట్ ఓకే, మిగతాది మళ్ళీ నెక్స్ట్ దాంట్లో చెప్తాను.